యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ పునరుద్ధానపు వేళ ప్రభు యొక్క సన్నిధానానికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునకు స్తోత్రాలు. అందరూ బాగున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని గుర్తు చేస్తాను. యోహాను సువర్తమానం 11వ అధ్యాయం. యోహాను సువర్తమానం 11వ అధ్యాయం 39వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆ వాక్యాన్ని మీరు గుర్తించండి. యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు, ఆ రాయిని రాయి తీసివేయుడని చెప్పగా, ఇది లాజరు సమాధి దగ్గర జరిగినటువంటి సంభవం. ఇది అందరూ రకరకాల పరిస్థితులలో ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు స్పష్టంగా సెలవిచ్చిన మాటలు, రాయి తీసివేయుడి. పాత తెలుగు తర్జుమా బైబిల్లో మన వాడుక భాషలో రాయబడిన మాట ఏంటంటే, ఆ బండను తీసివేయుడి. అక్కడికి 3 గ్రూపులు ప్రజలు వచ్చారు, 3 గుంపులు వాళ్ళు వచ్చారు. ఒక గుంపు కన్నీటితో బాధను వ్యక్తం చేసేటటువంటి ఒక గుంపు, మరి ఒక గుంపు ఏమో అంత్యదినాలలో, కడవరి దినాలలో కార్యాలు జరుగుతాయని విన్నాము, ఇప్పుడు ఎలా సాధ్యమవుతుందనేటువంటి ఒక గుంపు. 3వ గుంపు యేసుతో తిరుగుతున్న గుంపు. వీళ్ళు హడావుడిగా వెళ్ళి రాయిని తీస్తున్నారు. ఆత్మీయ కోణంలో ప్రభువు చెప్పినటువంటి మాట మనం గమనంలోకి తెచ్చుకుంటే, అక్కడ ఉన్నటువంటి 3 గుంపుల ప్రజలకి హృదయంలో ఏదో తెలియనటువంటి బరువు, లేకపోతే హృదయంలో ఏదో తెలియనటువంటి భయం, ఆందోళన అనేది జీవితంలో ఉండిపోయింది. అందుకని యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఆ రాయి తీసివేయాలి, లేక ఆ బండ తీసివేయాలి. ఏమిటా బండ అని అంటే, హృదయంలో ఉన్న కలవరాలు, సమస్యలు, ఆవేదనలు, అనాలోచనలు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో నడిపించబడుతున్న అనుభవాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు కూడా తమ శిష్యులతో ఒక మాట చెప్తారు. మత్తయి శుభవర్తమానంలో 26వ అధ్యాయం 43వ వాక్యాన్ని గమనించినప్పుడు అక్కడ అంటారు, తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను, ఏలయనగా వారి కన్నులు భారంగా ఉన్నాయట. వీళ్ళకి ఉన్నటువంటి భారం ఏమిటి అని అంటే, ఇంతకాలం ఈయన వెంట మేము తిరిగాము 3.5 సంవత్సరాలు,
ఇప్పుడు సడన్గా నేను పరమునకు వెళ్ళిపోతాను, తండ్రి చెంతకు వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే మా జీవితపు విధానం ఏమిటి, మా పరిస్థితి ఏంటి, మధ్యలోనే మా జీవితం ఆగిపోతే చివరి వరకు మేము ఎలా కొనసాగించబడగలుగుతాము అని వారి హృదయ అంతర్భాగాలలో వారి యొక్క కన్నులు భారంగా ఏడ్చి భారంతో ఉండిపోయారు. యేసుక్రీస్తు వారు అంటారు, ఇక వెళ్ళి నిద్రపోండి, ఇక వెళ్ళి మీరు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి, నా సమయం వచ్చింది, నేను వెళుతున్నాను అంటారు. రకరకాలైనటువంటి భారాలు మానవుని జీవితపు ప్రయాణంలో కొనసాగించబడుతూ ఉన్నాయి. మనం కూడా కొన్నిసార్లు అంటూ ఉంటాం, ఇవన్నీ భారాలు నాకెందుకు వచ్చి పడ్డాయి, నా నెత్తికి చుట్టుకున్నాయి, మొత్తం నాకు నెమ్మది లేకుండా పోయింది, ప్రశాంతత లేకుండా పోయింది, అందరూ ఆరోగ్యంగా తిరుగుతున్నారు, నేనేంటి ఇలాగ మారిపోయాను, నా జీవితం ఏంటి అయిపోయింది అని రకరకాలైనటువంటి పరిస్థితులు మన జీవితంలో కూడా ఉంటాయి. సంఖ్యాకాండంలో ఒక మాట చదివితే 11వ అధ్యాయం 14వ వాక్యంలో రాయబడుతున్న మాట, ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, నేను భరించలేని భారము. మోషే అంటాడు, ఎందుకయ్యా ఈ బాధలో, వీళ్ళనేమో నేను కన్నానా, వీళ్ళనేమో నేను పోషించానా, ఇన్ని భారాలు నా మీద పడేస్తే నేను ముందుకు కొనసాగించబడగలుగుతానా, దానికంటే నేను చనిపోవడం మేలు, నన్ను చంపే అంటున్నాడు. కొన్ని సందర్భాలలో వచ్చేటటువంటి కలతలు, కలవరాలు ఇవన్నీ మన హృదయాలని కలవరపరిచి సంతోషంగా ఉంటున్న వ్యక్తిని సంతోషంగా ఉండనివ్వకుండా, నెమ్మదిగా బ్రతుకుతున్న వ్యక్తిని నెమ్మదిగా బ్రతకనివ్వకుండా, ఇవన్నీ మన జీవితాన్ని కలతను కలుగు చేసి నెమ్మది లేకుండా చేస్తూ ఉంటే, ఈ పునరుద్ధానపు వేళ ప్రభు అంటున్నారు, అదుగో ఆ బండ ఉందే, ఆ రాయి హృదయంలో ఏ సమస్య నిన్ను వేధిస్తుందో వేధించేటటువంటి రాయి, దానిని తీసి పడవేయండి. ముందు హృదయములో ఉన్నటువంటి అధైర్యం అనబడుతున్న రాయిని తీసి పడవేయండి. ఆయన ఉన్నవాడు, అనువాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు, జీవితంలో పరిపూర్ణమైనటువంటి క్షేమాన్ని కలుగు చేయగలిగిన వాడు గనుక ఆయన అంటున్నారు, హృదయములో ఉన్నటువంటి రాయి ఉందే అది తీసివేయాలి. అప్పుడే మన జీవితంలో దేవుని ద్వారా కలిగేటువంటి ప్రశాంత అనుభవాన్ని అనుభవించి తీరుతాం. దేవునికి స్తోత్రం. 1-2 మాటలు నేను చెప్తాను. మొదటి మాట, అనాలోచన అనే బండను తీసివేయాలి. అనాలోచన. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని చదువుతారు. రాజుల సముఖము నుండి అనాలోచనగా వెళ్ళొద్దు, వారు తమకు కోరినదెల్లా నెరవేర్చుకుంటారు గనుక దుష్కార్యాలలో పాలు పుచ్చుకొనవద్దు అంటాడు. రాజుల సముఖము నుండి లేక అధికారుల సముఖము నుండి నువ్వు బయలుదేరి వచ్చేటప్పుడు అనాలోచనగా రావద్దు. ఒక కార్యాన్ని తలపెట్టడానికి నువ్వు అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళావు,
ఆ వైపున నిన్ను బలహీనపరిచేటటువంటి మాటలు వచ్చే అనాలోచనగా నువ్వు తిరిగి రావద్దు. శత్రువు నిన్ను ఇరికింపజేసి నీ జీవితంలో సంతోషం లేకుండా చేసి నీకున్నటువంటి పేరుని ప్రఖ్యాతుల్ని చెడగొట్టి నీ జీవితంలో సంతృప్తి లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తాడు. అందుకని ఎక్కడ కూడా అనాలోచనగా నీవు ఉండకుండా ఆలోచన కలిగినటువంటి వ్యక్తివిగా ఉండమంటున్నాడు. యోహాను సువర్తమానములో 20వ అధ్యాయం 27లో తోమాను గురించి రాయబడింది. అక్కడ అందరూ చెప్తున్నారు తోమాకి, తోమా మేము యేసు ప్రభువును చూచాం, యేసు ప్రభు మాకు కనపడ్డాడు, ఆయన చూసాము, మేము చాలా సంతోషించాము, నువ్వేమైపోయావు, ఒంటరిగా తిరుగుతున్నా ఏమైపోయావు? తోమా అంటాడు, మీరు ఎవరిని చూశారో రా బాబు, చూడవలసిన వ్యక్తిని చూడకుండా యేసు ప్రభువును చూసామంటారేమిటి? ఆయన చనిపోయాడు కదా, సమాధి చేయబడ్డాడు కదా, ఎలా లేపబడ్డాడో? సందేహాల వలయం ఆ జీవితంలో ప్రారంభమైంది. మీరు అక్కడ చదివితే 20వ అధ్యాయం 27వ వాక్యంలో యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇదిగో నీకు సందేహాలు ఉన్నాయి, బోల్డన్ని అనాలోచన ఉంది, నీ హృదయంలో ఒక రకమైనటువంటి బండ చేరిపోయింది, అవిశ్వాసం అనబడుతున్న, అనాలోచన అనబడుతున్న బండ నీ జీవితంలో ఉంది, నీవు నమ్మట్లేదు గనుక ఇదిగో నా చేతులు చూడు. చూడండి, అవిశ్వాసము అనబడుతున్న బండ తీసివేయబడాలి. చేతులను చూడమంటున్నాడు, తాకి చూడు, నన్ను తాకి చూడు, నేను నిజమా కాదా తాకి చూడు అంటే ప్రభుతో కూడా తిరుగుతూ ఉన్నా, విశ్వాస బాటను కొనసాగిస్తూ ఉన్నా, కొన్నిసార్లు ఈ అనాలోచన అనేటటువంటి క్రియ వెంటబడతా వస్తుంది. దీనిని జయించుటకు మనం పొందవలసింది ఏంటంటే విశ్వాసపు జాడను పొందాలి. తోమాకు హెచ్చరిక వినబడింది, ఇదిగో నన్ను తాకి చూడు. అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారే ధన్యులు. వీళ్ళందరూ చూడకుండా విశ్వసించారు, నీ ఒక్కడవే అవిశ్వాసపు జాడలో నువ్వు నడిపించబడుతున్నావు. మన జీవితంలో ఈ కార్యం జరగదు అనేటటువంటి అనాలోచన ఉంటే ఈ పునరుద్ధానపు వేళ నీ మనస్సులో ఉన్నటువంటి అనాలోచన అనబడుతున్న బండను తీసేయండి. దేవుడు నా పక్షంగా అద్భుత కార్యం ఎందుకు చేయడు? నేను ఆయన్నే నమ్ముకున్నాను కదా, నేను ఆయన్నే ఆరాధిస్తున్నాను కదా. ఇర్మియాలో కూడా రాయబడి ఉంటుంది ఈ మాట. నేను ఆయన్ను నమ్ముకున్నాను, నిన్నే నమ్ముకున్నాను, మరి నాకు ఎందుకని అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయవు? నా పట్ల ఎందుకని మేలు జరిగించవు? మనుషులు నమ్ముకొని ఉంటే నా పరిస్థితి ఏమయ్యేదో, నేను నిన్నే నమ్ముకున్నాను అంటాడు. ఈ రోజున మన జీవితంలో విశ్వాసపు జాడ ఉంటే మనం పక్కకు తొలగిపోం. అనాలోచన అనబడుతున్న బండ ఉంటే దేవుడు మనకిచ్చే దీవెనలు కూడా కోల్పోతూ ఉంటాం. రోమపత్రికలో, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుతారు. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానాన్ని గూర్చి సందేహించక చూడండి,
వాగ్దానాన్ని, దేవుడిచ్చే వాక్కుని, లేకపోతే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకొనటానికి సంసిద్ధం కలిగిన వాళ్ళంగా ఉండాలట. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించుటకు, ప్రతి ఒక్కరిని ఆశీర్వాదాన్ని కలుగు చేయుటకు ఆయన విశ్వాసపు జాడను పెట్టాడు. అయితే ఈ విశ్వాసపు జాడను విడిచిపెట్టి అవిశ్వాసంలోకి వెళ్ళిపోతే ఆయన అంటారు, నీ హృదయంలో ఉన్నట్టు నా బండని నీవు తీసివేస్తే, నేను చేసే ప్రతి వాగ్దానాన్ని నీవు విశ్వసిస్తావు, ఆ వాగ్దానం నీ జీవితంలో అక్షరాల నెరవేర్పు జరిగించబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి వాగ్దానాలు మన జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చేస్తాయి. యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది, నా దేవుని రహస్యం నా ఇంటి పైన ఉంది అంటాడు. ఇదిగో నా పైన ఉంది రహస్యం. ఆశీర్వాదం అనేది ఇంటి మీదే ఉంది, పైనే ఉంది. దానిని తీసుకోవటానికి, దాన్ని స్వతంత్రించుకోవటానికి మనలో ఉన్నటువంటి అవిశ్వాసపు బండను తీసివేసుకొని విశ్వాసాన్ని మనం వృద్ధి చేసుకుంటే, విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుంటే, అదిగో ఆ పైన ఉన్నటువంటి ఆ ఆశీర్వాదం ఉందే, ఆ తల మీద ఉన్న ఆశీర్వాదం తీసుకొని మనం ఇంట్లో పెట్టుకోవటానికి వీలవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. 5వ అధ్యాయం 2వ వాక్యంలో, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యంలో రాయబడుతున్న మాట, నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలకటానికి నీ హృదయాన్ని త్వరపడనీయక, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవ సాన్నిధ్యములో ఉంటున్న ప్రతి ఒక్క వ్యక్తి అనాలోచనగా ఉండకూడదట, అనాలోచనకరమైన మాటలు వచించకూడదట. అనాలోచనకరమైన మాటలు అంటే అవిశ్వాసపు క్రియలు కొన్ని ఉంటాయి, బలహీనమైన మాటలు అంటారు. అవి మనం మాట్లాడకూడదు, కొన్నిసార్లు ఉచ్చరించకూడదు. కానీ ఆ బలహీనమైన మాటలు ఎక్కువగా పలుకుతూ ఉంటారు. వీటిని పలుకకుండా మన నోటిని జాగ్రత్తగా కాచుకోమంటున్నాడు. ఒక పవిత్రతను పొందగలిగేటట్లు జాగ్రత్తగా కాచుకోండి అంటాడు. మన నోరు మన పిల్లల్నే కానీ, తోటి సమాజాన్నే కానీ, ఇంట్లో ఉన్నటువంటి వారినే కానీ దీవించేటట్లుగానే ఉండాలి. కానీ శపితపూర్వకమైనటువంటి మాటను వచించేటట్టుగా ఉండకూడదు. అందుకే అంటారు, మన నోటిని జాగ్రత్తగా కాచుకోవాలి, భద్రపరుచుకోవాలి, భద్రతను కలుగు చేసుకోవాలి. అప్పుడే ఒక గొప్ప క్షేమాన్ని పొందుతాం. ఎందుకంటే ఆయన ఆకాశం నుండి అందరిని చూస్తున్నాడట, మనం భూమి మీద ఉన్న ఆయన పైన ఉన్నాడు, సమస్త క్రియలను గుర్తుపడుతున్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, అవిశ్వాసం, అనాలోచన అనబడుతున్న బండని తీసివేసుకుంటే నీ కుటుంబంలో గొప్ప కార్యాన్ని ప్రభు ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 కలవరం అనే బండను తీసివేయాలి. 1 అనాలోచన, 2 కలవరం. యోహాను సువర్తమానం 14వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుతారు. చదువమ్మా. మీ హృదయములను కలవరపడనివ్వకండి, వెరవనీయకండి. హృదయములో ఎక్కడ కూడా కలవరాలు రానివ్వవద్దు అంటాడు. కలవరపడుతున్నటువంటి ఆ కలవరమనబడుతున్న బండను తీసివేయాలట.
ఎందుకనంటే ఎటు చూసిన ప్రస్తుత పరిస్థితులను బట్టి గమనిస్తే కలవరపరిచేటటువంటి మాటలు, కలవరపరిచే వార్తలు, ఒక్కొక్క వార్త వెలువడుతున్నప్పుడు ఇక జీవిత దినములన్నిట ఇట్లాగే ఉంటుందా అనేటటువంటి కలవరాలు మన జీవితంలో ఉండవచ్చు. సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధిలో చేరి ఆ కలవరాన్ని మనం తీసివేసుకుంటే, ఒక రోజున దైవజనుడు ఓ తల్లి వైపు చూస్తూ, ఆమె వేదనలో ఉంది, హృదయం అంతా కలవరం చేత ఉండిపోయింది. ఆయన గమనించిన వాడే ఆమెను అడుగుతున్నాడు, అమ్మా కాస్త నీళ్లు కావాలి నాకు త్రాగటానికి. ఆమె నీళ్లు తెచ్చుటకు ఇంటిలోనికి వెళ్ళబోతుంటే మరొక మాట అంటాడు, నాకు తినటానికి కూడా ఒక రొట్టె ముక్క, ఒక అప్పాన్ని తెచ్చివ్వండి. మొదటి మాటకి స్పందించిన ఆమె వెళుతూ ఉన్నప్పుడు రెండో మాటకి ఆగింది. ఆగిన వ్యక్తి అంటది, అయ్యా మేము ఆకలి బాధలతో అలమటిస్తున్నాం. ఈరోజు ఆఖరి వంట మేము చేసుకుంటాం మా ఇంట్లో. ఈరోజు ఆఖరి వంట అంటే ఇంక లేదు, ఇంట్లో సమృద్ధి లేదు, దేశమంతా కరువు వచ్చి ప్రజలందరూ ఆకలి దప్పులతో అటమటిస్తున్నారు. ఈరోజు మా ఇంట్లో ఆఖరి వంట, చివరిది. ఇక ఇది ఈరోజు మేమిద్దరం తింటే, నేను మా అబ్బాయి తింటే, ఇక ప్రజలలాగా మేము కూడా ఆకలి దప్పులతో అలమటించవలసినటువంటి వారంగా ఉన్నాము. దైవజనుడు అంటారు, అమ్మా భయపడవద్దు, మొదట నీ హృదయంలో ఉన్న కలవరం ఉందే దాన్ని తీసేయి. కొన్నిసార్లు మనం కూడా అనుకుంటూ ఉంటాం, ఇది ఆఖరి రోజు అనుకుంటా, ఇది ఆఖరి దినాలు అనుకుంటా, అయిపోయింది మన టైము, ఆఖరి రోజు అనుకుంటా, ఇక భయంకరమైన పరిస్థితులు వచ్చాయి, ఇక చివరి రోజుల్లో ఉన్నాం, చివరి గడియ అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు దేవుడు మనకి నిర్ణయించిన దినం వచ్చే అంతవరకు మనం ఇక్కడ నుండి భూమి మీద నుండి పైకి పోం. దేవుడు నిర్ణయించిన దినం వచ్చేంతవరకు మనం అనుకుంటూ ఉంటాం, తొందరగా పోతే బాగుండు అనుకుంటాం. ఎందుకంటే దేవుని యొక్క నిర్ణయాలు ప్రతి వారిని గురించి రాసిపెట్టి ఉన్నాడు. ఆయన నిర్ణయం చొప్పున ప్రతిదీ కూడా జరుగుతూ ఉంటుంది. ఈవిడ అంటారు, ఆఖరి రోజు అండి, ఈ ఆఖరి రోజు ఆ వంట తిని. మీరు చదివితే అక్కడ రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 12. మేము చావకముందు ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును. చూడండి, అంటే ఒక దైవ సేవకునికి తన హృదయంలో ఉన్నటువంటి బాధనంత చెప్తుంది, తెలియకనే చెప్తుంది. ఇక చివరి గడియలు, చివరి పరిస్థితుల్లో ఉంది మాకు అని. దైవజనుడు అంటాడు, భయపడవద్దు. ఆఖరి రోజు అనుకుంటున్నటువంటి దానిని అనేక సంవత్సరాలుగా వాళ్ళ ఆకలి తీర్చుకొనగలిగేటట్లు అక్కడ చేయటం ప్రారంభించాడు. ఒకవేళ వ్యాపారంలోనైనా, వ్యవసాయాల్లోనైనా, చేతి పనులైనా కావచ్చు, ఉద్యోగాలైనా కావచ్చు, ఇలాంటి సమస్య జీవితంలో ఎక్కడైనా తలపెట్టి ఉండవచ్చు. చదివే చదువుల రంగంలో, కాలేజీలో, స్కూల్లో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఏదైనా తలపెట్టి ఉండవచ్చు. ఇవి మనకు ఆఖరి రోజులు కదా, ఆఖరి దినం కదా, మన పరిస్థితి ఏంటి? ఇలాంటి భయం, ఇలాంటి కలవరం ఉండి ఉండవచ్చు.
దేవుని సన్నిధిలో నీవు చేరి ప్రార్థన చేసి నీ గుండెల్లో ఉన్నట్టు ఆ కలవరాన్ని తొలగించుకుంటే ఆశ్చర్యకార్యాన్ని, అద్భుత కార్యాన్ని జరిగించగలిగినటువంటి దేవుడు నీ పట్ల ఒక అద్భుతమైనటువంటి, ఆశ్చర్యమైనటువంటి మేలును కలుగు చేసి నవనూతనమైన దీవెన చేత నడిపించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదైతే మనం కోల్పోతున్నామో, అది చేయి దాటిపోతుందో. ఒక అతను ఒక ఆసామి దగ్గర పనిచేస్తున్నాడు. చేస్తూ ఉన్నటువంటి ఆ దినాల్లో ఇతనికి కొన్ని ఇబ్బందులు కూడా ఎదురైనాయి. వాళ్ళ దగ్గర ఇబ్బందులు కూడా ఎదురైనాయి. అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు కష్టపడుతా, రిక్షా దొక్కుకుంటా, సంపాదించుకుంటా అట్లా జీవిస్తూ ఉన్నాడు. జీవిస్తూ ఉంటున్నప్పుడు ఇతను కష్టపడుతున్న కష్టాన్ని కూడా ఇతరులు కించపరిచినట్లుగా మాట్లాడటం, ఇబ్బంది పెట్టడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు. దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని మందిరంలో చేరి ప్రార్థన చేసుకుంటున్నారు. అయ్యా, మేము ఉంటున్న మా ప్రాంతంలో నిలవటానికి చోటు ఉండట్లేదు. కేవలం మేము నిన్ను ఆరాధిస్తున్నామని ప్రజలు మమ్మల్ని నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, కృంగదీస్తున్నారు. ఆయన రిక్షా రోడ్డు మీద పెడితే గాలి తీసేస్తారంట ఉదయానికల్లా. మరలా గాలి కొట్టించుకొని మరలా తీసుకెళ్తే రోజు గాలి తీసేయటమే. ఎందుకనంటే వీడు బాగుపడకూడదు అని. అలాంటి పరిస్థితుల మధ్యలో ఉంటున్నప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థన వీళ్ళ జీవితంలో ఎక్కడ కలవరానికి చోటు ఇవ్వలేదు. ఎందుకనంటే నన్ను ఈ స్థితిలో పెట్టిన ప్రభు నన్ను ఒక స్థితికి తీసుకుని వెళ్తాడని విశ్వసిస్తూ ఉన్నారు. ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్ద ఆసామి వీళ్ళ యొక్క భక్తిని, వీళ్ళ యొక్క విధానాలన్నిటిని గుర్తుపట్టి వాళ్ళని ఇంటికి పిలిచి, నేను మా పెద్దబ్బాయి దగ్గరికి వెళ్తున్నాను, 3 సంవత్సరాల దాకా నేను రాను, అమెరికాకి వెళ్ళిపోతున్నాను, అందుకని మా ఇంటిని మీరే చూసుకోండి, ఇంట్లో ఉండండి, ఒక సామాన్లన్నీ వాళ్ళ ఇంట్లో ఒక గదిలో పడేసి వాళ్ళకి ఇచ్చి, ఈ ఇంట్లో మీరు ఉండండి, మీరు ఎంతకాలం ఉంటారో ఉండండి, నేను రావచ్చు రాకపోవచ్చు అని వాళ్ళకి చెప్పి ఆ ఇంటిని అప్పగించి వాళ్ళ కొంటున్నటువంటి పొలాలను వాళ్ళ చేతిలో అప్పగించి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు రోడ్డు ప్రక్కన పెట్టుకున్న రిక్షా ఎత్తి రూమ్ దగ్గర పెడుతున్నాడు. దారిలో పోయేవాడు వచ్చేవాడు అంత విచిత్రంగా చూస్తున్నాడు. ఇదేంట్రా రాత్రి గొప్పవాడైపోయాడు, ఎట్టయిపోయాడనని విచిత్రంగా చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను సహించాను, నా హృదయంలోకి కలవరాన్ని రానియలేదు, నా యేసయ్య నా పక్షంగా ఉన్నాడు గనుక నన్ను అందని శిఖరాన్ని ఎక్కించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మన జీవితంలో ఎన్నో విధాలైనటువంటి కలవరాలు రావచ్చు. ఇదే చివరి రోజు, ఇదే చివరి గడియ అనుకోవచ్చు. కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఒక అద్భుతం చేయటం ప్రారంభిస్తాడు. మరొకతను కూడా అప్పుల సమస్య ఎక్కువైపోయి తీర్చుకోలేని స్థితి ఏర్పడి ఇంకెందుకు బ్రతకడం, చనిపోదామని చెప్పి చనిపోవుటకు వెళ్ళిపోతున్నాడు. ఊరు వదిలిపెట్టి చాలా దూరం వెళ్తున్నాడు. వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు ఈ గాలి వాటానికి ఎక్కడి నుండో తన చెవులకు పాట వినబడుతుందట. మోడుబారిన జీవితాల్ని చిగురింప చేసేవాడు ఆయనని పాట వినబడుతుందట. వెళుతున్నవాడు కాస్త ఆగి ఆ పాటనంతా వింటూ ఉన్నాడు. ఇది నా జీవిత ధన్యత కదా, నేను చనిపోయి సాధించేది ఏంటి, మోడుబారిన జీవితాలు చిగురింప చేస్తానంటున్నాడు, అసలు ఏమై ఉంటుందని చెప్పి అక్కడే ఆగి ఆ పాటను విని కన్నీళ్లు కార్చి ఏడ్చి ప్రలాపన చేసి తన తీర్మానాన్ని మార్చుకున్నాడండి. అంటే
చావునకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని కూడా అతని హృదయంలో నా కలవరం ఉందే, చావు అనే కలవరం, ఎప్పుడైతే అది తీసివేసుకున్నాడో దేవుడు తన జీవితాన్ని చిగురింపచేసి ఆశీర్వాదపు బాటలో ప్రభు నడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 13వ వాక్యాన్ని మీరు అక్కడ చదివితే, చూడండి, ఇద్దరికే ఉందని చెప్పింది ఆమె, స్పష్టంగా చెప్పింది ఇద్దరికే ఉందయ్యా అని. అయినా కానీ దాంట్లో ఒక చిన్న అప్పం, చిన్న రొట్టె ముక్క నాకు చేసుకొని తీసుకొని రండి. ఆమె సహృదయముతో వెళ్ళి చిన్న అప్పాన్ని చేసుకొని తీసుకొని వచ్చి ఇచ్చింది. ఎప్పుడైతే ఇచ్చిందో ఆయన దానిని ఆశీర్వదించాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి దాన్ని భుజించాడు. ఇక ఆమె ఇద్దరికి ఉందని చెప్పిన వ్యక్తి ఆమె తింటుంది, ఆయన తింటున్నాడు, కొడుకు పెడతా ఉంది. ఊరంతా కరువు బాధలతో అలమటిస్తుంటే వీళ్ళేంట్రా ఇంత సుఖంగా ఆనందంగా బ్రతుకుతుంది, ఎలా సాధ్యమవుతుందని ఒక్కొక్కరు వస్తున్నారు అక్కడికి, సంతోషంగా వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ ఆమె ఆతిథ్యం ఇవ్వటం స్టార్ట్ చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కరువు దినములో ఉన్న దేవుడు నిన్ను సంతృప్తి చేత సమృద్ధి చేత నింపి కొరత లేని దీవెనను కలుగు చేసి నిన్ను బట్టి నీ ప్రాంతానికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కలవరము తొలగెను, అనేక దినములు తృప్తి చెంది బ్రతికెను. జీవితంలో ఉన్నటువంటి ప్రతి కలవరాన్ని తీసివేసుకుంటే ఆయన ఒక నూతనమైనటువంటి కార్యాన్ని జరిగిస్తాడు. దాంట్లోనే మరొక అనుభవం ఏంటంటే, దైవ సేవకుడు గుహలో దాక్కొని ఉన్నాడు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు వెళ్ళి గుహలో దాగి ఉన్నటువంటి ఏలియాను బయటికి రమ్మంటున్నాడు. ఏలియా, ఎందుకు నీవు గుహలో దాగి ఉన్నావు, బయటికి రా. ఏలియా అంటారు, దేశంలో ఉన్న ప్రజలు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారయ్యా, నిన్ను స్తుతించి ఆరాధించడానికి వీలు లేకుండా చేస్తున్న ప్రవక్తలు ఎంతోమందిని చంపేశారు, స్తుతించి ఆరాధించే సేవకుల్ని ఎంతోమందిని చంపేశారు, నేనొక్కడిని ఇక్కడ ఉన్నానంటాడు, నేనొక్కడిని చోట ఉన్నాను. దేవుడు అంటాడు, నీకు ఇంకా పరిచర్య అయిపోలేదు. ఒకవైపున హతసాక్షిగా ఎంతోమంది మరణించిన వాళ్ళందరూ నా నిమిత్తం మరణించి ఉన్నారు. నీవు ఇంకనూ అనేక మందిని అభిషేకించవలసి ఉంది. నా కొరకు అనేక మందిని నువ్వు తయారు చేయవలసి ఉంది. నువ్వు ఎందుకు అధైర్యపడుతున్నావు అని సేవకుని కూడా హెచ్చరిక చేస్తున్నాడు. అక్కడ చదువుతారు రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 13వ వాక్యం. చూడండి, ఈయన అంటున్నాడు, అందరిని చంపేస్తున్నారు, బలిపీఠాలు పడగొడుతున్నారు, స్తుతించి ఆరాధించనీయకుండా చేస్తున్నారు, నేను ఒక్కనే రోషం కలిగినవాడుగా ఉన్నాను అని ఇన్ని మాట్లాడుతున్నాడు. ఆ సందర్భంలో ప్రభు తనలో గుర్తించింది ఏంటంటే, ఇతను ఒక కలవరంతో ఉన్నాడు, నన్ను కూడా చంపేస్తారేమో కలవరంతో ఉన్నాడు. సేవకుడిని అక్కడ ప్రోత్సాహపరుస్తున్నాడు, నువ్వెందుకు కలవరంతో ఉన్నావు, బయటికి రా. ఎంతోమంది భక్తులను నువ్వు అభిషేకం చేసి
మరలా దేవుని రాజ్య సువార్తను ప్రకటించవలసిన వ్యక్తివిగా ఉన్నావు. కలవరము చెందే ప్రతి సేవకుడికి కూడా ఆయన అంటాడు, నీవు కలవరపడక అడుగులు ముందుకు వేయి. దేవుడు నీ పరిచర్యను ఆశీర్వదించి నీ జీవితంలో అద్భుతమైనటువంటి మేలు చేయటం ప్రారంభిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటారు, నీవు చాలా జాగ్రత్త కలిగి నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి కలవరాలను తీసివేసుకుంటే ఆయన నీ జీవితంలో అద్భుత మేలు చేయటం ప్రారంభిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మూడో విషయం, సమస్యలు ఆవేదనలు అనే బండను తీసివేయాలి. సమస్యలు ఆవేదనలు అనబడుతున్న బండను తీసివేయాలి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుతారు. ఆయన నీళ్లను ఉబకజేయును. చదవండి అక్కడి నుండి. ఆయన నీళ్లను ఉబకజేయును, ఆయన నీళ్లను ఉబకజేసెను. ఎడారిలో దాహము చేత అలమటిస్తున్నటువంటి వాళ్ళకి దప్పిక తీర్చుటకై, ప్రారంభంలో ఉంది, దప్పిక చెందకపోయినా నేను వాళ్ళ దాహాన్ని తీర్చానని ఉంది ఆ కీర్తనలో, ఆ యెషయా గ్రంథంలో. వాళ్ళు దప్పిక చెందలేదు, అయినా నేను దప్పిక తీర్చాను, దాహాన్ని అంటే సమస్యను గుర్తించి. చదువు మా మాట ప్రారంభంలో 21. దప్పికొనలేదు, అయినా కూడా నేను వాళ్ళ దాహాన్ని తీర్చాను. అంటే సమస్యలో ఉన్న, ఆవేదనలో ఉన్న, ఇక్కట్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న సమస్తాన్ని ప్రభు గుర్తించి నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మేలు చేయటానికి కోరుకుంటున్నాడు. ప్రజలందరూ సేదతీర్చబడేటట్లుగా నీళ్లు తాగి ప్రాణము తెప్పరిల్లి ఆనందంగా బ్రతుకుతుంటే దుష్టులకి నెమ్మది లేదట. తర్వాత వాక్యంలో రాయబడింది, దుష్టులకు నెమ్మది ఉండదని. నీవు దీవించబడుతూ, దాహం తీర్చబడుతూ, ఆవేదనలు తొలగిపోయి ఆనందంగా బ్రతుకుతూ, సంతోషంగా జీవిస్తూ కొనసాగించబడుతున్నప్పుడు దుష్టులకు నెమ్మది ఉండదట. చూడండి, ఉదాహరణకు బైబిల్లో నుండి ఒక సంభవం చెప్తాను. యేసుక్రీస్తు సమాధిని గెలిచి 3వ దినాన తిరిగి లేచాడు. ఈ వార్త అధికారులకు తెలిసి వాళ్ళు దాన్ని మభ్య పెట్టడానికి, అసలు యేసుక్రీస్తు లేవలేదు, వాళ్ళు శిష్యులు ఎత్తుకుని వెళ్ళిపోయి ఇట్లాంటి ప్రచారం చేస్తున్నారని అనగదొక్కటానికి డబ్బిచ్చి కొంతమందిని పెట్టి చాటింపు వేస్తున్నారట. అయినా కూడా యేసయ్య జీవమును గూర్చిన వార్త ఆగలేదు. శత్రువు అంతా అనగద్రొక్కాలని ప్రయత్నం చేశాడు, కానీ శత్రువు యొక్క కోరలన్నీ తెగిపోయాయి. దేవుని రాజ్య వ్యాప్తి విస్తరించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మన జీవితంలో ప్రభు అద్భుతం చేయటం ప్రారంభిస్తే సాతానుడు వేసే ప్రయోగాలన్నీ తారుమారైపోతాయి. ఏ ఆవేదనల చేత నువ్వు నలిగిపోతూ ఉన్నా వాటన్నిటి నుండి దేవుడు తీసివేసి సెలయేరు ప్రవహించేటట్లు, సమృద్ధి పొందేటట్లు ఆయన మన జీవితాన్ని నింపి, నీకు విరోధంగా లేపబడినటువంటి వాళ్ళు ఉన్నారే, దుష్టులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి నెమ్మదే ఉండదట. నీవు ప్రశాంతంగా బ్రతకగలిగేటట్లు అద్భుతమైనటువంటి, ఆశ్చర్యమైనటువంటి మేలు చేయటం ఆయన ప్రారంభిస్తాడు. కుటుంబంలో తన కుమార్తెకి ఆరోగ్యం బాగలేదని ఒక ఆమె వచ్చింది. యేసుక్రీస్తు దగ్గర ప్రాధేయపడుతుంది, నా కుమార్తెకు దయ్యం పట్టింది, నా కుమార్తె రోగంతో ఉంది.
నన్ను కరుణించి నా కుమార్తెను బాగు చేయమని బ్రతిములాడుతుంది. ప్రభు అంటారు, ఇది నా పిల్లల రొట్టె, ఇది కుక్క పిల్లలకి వేయుట యుక్తం కాదు అని. ఆ సందర్భంలో ఆమె మనసు కఠినం చేసుకోలేదు. ఆమెలో ఆవేదన ఉంది, ఆమెలో బాధ ఉంది. ఏ విధము చేతనైనా కానీ ఇక్కడ నుండి నేను ఒక ఆశీర్వాదాన్ని పొందాలి ఆయన ద్వారా. నువ్వు నన్ను కుక్క పిల్ల అన్నయ్యా, నా రొట్టె నీ కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదని నువ్వు ఎన్నైనా చెప్పు, నీ బల్ల మీద నుండి రొట్టె ముక్కలు పడితే కుక్క పిల్లలు తింటాయి కదా అంటే ఆమె సాగిలపడి ఎంతవరకు తగ్గించుకోవాలో అంతవరకు తగ్గించుకొని నా బాధకు నివారణ కలగాలి. యేసయ్య అంటారు, ఇశ్రాయేలీయులలో ఇంతటి విశ్వాసం గల వారిని నేను చూడలేదు. ఒక పరిపూర్ణమైన విశ్వాసాన్ని నేను చూస్తున్నానంటారు. ఆమె కోరుకుంది, తన కుమార్తెకి స్వస్థత కలిగింది. ప్రియులారా, మనకి ఏ సమస్యలు ఉన్నా మనము మనకున్నటువంటి హోదాని, మనకున్నటువంటి పలుకుబడిన అన్నిటిని విడిచిపెట్టి ప్రభు పాదాల దగ్గరకు వస్తే, ప్రభు మన జీవితంలో మనకున్న పశ్చాత్తాపాన్ని, మనకున్నటువంటి ఆవేదన కన్నీటిని చూచి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని ప్రభు ప్రారంభించి ఎప్పుడు కన్నీ విని ఎరగనటువంటి అద్భుత ఆనందాన్ని మన జీవితానికి ఇవ్వాలని కోరుతున్నాడు. అందుకే ప్రభు కూడా అంటారు, తమకు తాము తగ్గించుకునే వారు హెచ్చించబడతారు, హెచ్చింపు కోరుకునే వాళ్ళు తగ్గించబడతారు. మనం ప్రభువులో తగ్గించబడటానికి కోరుకుంటే సమస్తము నా ప్రభువే, నా ప్రభువే, నా ప్రభువే, అన్నీ నా ప్రభువే చేశాడని దేవునిని తలంచటం ప్రారంభిస్తే, నీవు తగ్గించుకున్నటల్లో దేవుని యొక్క ఆశీర్వాదం గొప్పగా దాచబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని మన జీవితంలో ప్రియులారా, ఏ విధమైనటువంటి పరిస్థితులు మనకు ఉన్నా కానీ ఎక్కడ కూడా కలత చెందకుండా మనం తగ్గించుకొని ప్రభు పాదాన్ని పట్టి ప్రాధేయపడితే, నీ హృదయంలో ఉన్నటువంటి ఆవేదనలు, అనాలోచనలు, నిన్ను వెంబడిస్తున్న కలవరాలు అనబడుతున్న ఈ బండ తొలగిపోయి సంపూర్ణమైనటువంటి క్షేమం అనేది ప్రసాదించబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక్క మాట, 4వ మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. ధైర్యము చెప్పే నిజమైన బండ. ధైర్యము చెప్పే నిజమైన బండ. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కటి మాటలు. క్రీస్తు అనబడుతున్న బండ మనం ఆశ్రయించినప్పుడు ఆ బండ మనల్ని వెంబడిస్తుంది అంటున్నాడు. హృదయాలలో ఉన్నటువంటి కలవరాలు, కలతలు, ఆవేదనలు అనబడుతున్న బండను తొలగిస్తే స్థిరమైన పునాదిని కలుగు చేయబడుతున్నటువంటి క్రీస్తు యేసు అనబడుతున్నటువంటి బండ ఉన్నదే, ఆయన నిన్ను వెంబడిస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్న కలతలు, కలవరాలు, ఆవేదనలు ఇవన్నీ తీసివేసుకుంటే మనల్ని వెంబడించుటకు క్రీస్తు బండగా, పునాదిగా, స్థిరమైన రాయిగా నిలిచి మనల్ని వెంబడిస్తా వస్తాడట.
ఎంత దూరం అంటే మనం ఎంత దూరం వెళ్తామో అంత దూరం ఆయన వెంబడిస్తూ వస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకే ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసితిమి. నిజమే, రక్తమాంసాలలో పాలు పొందేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా యేసుక్రీస్తు శరీరాన్ని భుజిస్తున్నాం, యేసయ్య రక్తాన్ని త్రాగుతున్నాం, పానం చేస్తున్నాం, ఒకే పాత్రలోనిది. దేవుని యొక్క రాకడ నిమిత్తం మన జీవితం సిద్ధపాటు చేసుకుంటూ ఉన్నాం. అందుకని ఈ బండ ధైర్యాన్ని కలుగు చేసే క్రీస్తు అనబడుతున్నటువంటి బండ నిన్ను వెంబడిస్తానే ఉంటుంది. చూడండి, మన ఎదురుగా కొండ చూస్తున్నాం. ఎదురుగా చిన్న పొన్నుడు చూస్తూ ఉండుంటారుగా. ఇక్కడ ఏ రోజు నా కొండ కేబీలు ఎవరికి వెళ్ళి వస్తామని వచ్చిందా? చెప్పరా? ఏ రోజైనా కేబీలు ఎవరు చూసి వస్తాను, బస్ స్టాండ్ ఎట్టుందో చూసి వస్తానని చెప్పి బస్ స్టాండ్ దాకా నడిచి వచ్చిందా? చెప్పరేంటి? అది అక్కడే ఉంది, అప్పటి నుండి అక్కడే ఉంది, నేను చూస్తున్నప్పటి నుండి కూడా అక్కడే ఉంది. కొంచెం కూడా ఇంచు కూడా జరగలేదు, ఇక్కడ దాకా కూడా రాలేకపోయింది. అది విజయవాడలో గుణదల కొండ ఉంది. గుణదల ఆ కొండ ఎప్పుడు కూడా నేను విజయవాడ టౌన్ చూస్తానని చెప్పి అక్కడ నుండి రాలేదు విజయవాడ టౌన్కి. ఎందుకంటే ఇవి కథలో నిలబడుకునే ఉంటాయి కొండలు. కానీ యేసయ్య మాత్రం మనల్ని వెంబడిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనల్ని వెంబడిస్తూనే ఉంటాడు. రాళ్ళు రప్పలు కదలకుండా స్థిరంగా ఉండిపోతాయి. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనల్ని వెంబడించేటటువంటి దేవుడు, నీవు ఏ సందర్భంలో అలసిపోతున్నావో, మీరు యెషయా గ్రంథంలో కూడా ఇంకొక మాట చదవగలిగితే 32వ అధ్యాయం 2వ వాక్యంలో, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలే. నువ్వు ఏ సందర్భంలో అలిసిపోయి, విసిగిపోయి, వేసారిపోయి, కృంగిపోయి, కృషించిపోయి ఉన్నావో, ఆ సందర్భంలో కూడా ఆయన వెంబడించే బండగా నిలిచి మన దాహాన్ని తీర్చి మన జీవితంలో ఒక గొప్ప క్షేమాన్ని కలుగు చేయాలని కోరుతున్నాడు. ఏ పరిస్థితుల్లో నువ్వు అలిసిపోయి వేసారిపోయినా నీ జీవితంలో ప్రభువు ఒక అద్భుత కార్యాన్ని చేయటానికి కోరుకుంటున్నాడు. ఏ పరిస్థితిని బట్టి నువ్వు విసిగిపోయి ఉన్నావో, నీ హృదయంలో ఉన్న కలతలన్నీ తీసివేసుకుంటే యేసయ్య నిన్ను వెంబడించి నీతో కూడా ఉండి నీ జీవితంలో అద్భుతం చేసి నిన్ను స్థిరపరచి బలపరచి సంఘ సహవాసములో పరిశుద్ధపరిచి నూతనపరిచి పరమునకు తీసుకుని వెళతాడు. దాని కొరకే ఈ సిద్ధపాటు కూడికలు, దాని కొరకే మనం సిద్ధపడుతున్నాం. దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచబడుతున్నాం. గనుక వెంబడించవలసినటువంటి క్రీస్తు మనల్ని వెంబడించటానికి మనం అర్హమైనటువంటి వ్యక్తులుగా మార్చబడి, మనలో ఉన్నటువంటి సమస్త దోషాన్ని తొలగించుకొని ప్రభువుని మన వెంట వచ్చేటట్టు చేసుకుంటే, ఆయన మన వెంట వస్తే మనకి గొప్ప కార్యాన్ని ఆయన చేస్తాడు. ఆయన వెంబడించే బండగా ఉంటాడు. మన జీవితంలో అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని చేసి ఎప్పుడు కని విని ఎరగనటువంటి అద్భుత ఆనంద సంతోషాన్ని కలుగు చేస్తాడు. అలాంటి ధన్యత ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, ఆ రాయిని తీసివేయుడి. దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా విన్న మాటలను బట్టి కనులను మూసి, నేను స్థిరపడాలి నాయన,
హృదయ కలవరాలు, సమస్యలు, ఆవేదనలు, అనాలోచనలు, ఎన్నో భారాల చేత నీవు హృదయం కృంగిపోయి ఉండవచ్చు. కొన్నిసార్లు మన జీవితంలో అనాలోచనకరమైనటువంటి మాటలు వచిస్తూ ఉండవచ్చు. దేవుని వాక్యం అంటుంది, అనాలోచన అనబడుతున్న బండ తీసివేసుకోవాలి. అధికారులు ఎదుటికి వెళ్ళినా, రాజులు ఎదుటికి వెళ్ళినా నీవు మాట్లాడేటప్పుడు అనాలోచనగా మాట్లాడవద్దు. నీవు బలహీనంగా మాట్లాడవద్దు. వాళ్ళు నిన్ను చిక్కింప చేయటానికి శత ప్రయత్నాలు చేస్తానే ఉంటారు. సాతాను తంత్రానికి చోటివ్వక నీవు మెలకువ కలిగి ఉండమంటున్నాడు. అవిశ్వాసిగా ఉండక విశ్వాసివై ఉండు అంటున్నాడు. తోమాలాగా విశ్వాసంతో ఉంటే కాదు, నీవు విశ్వసిస్తే వాగ్దానాన్ని పొందుతావు. వాగ్దాన ఫలితాన్ని నీవు అనుభవించి తీరుతావు. కలవరం అనే బండని తీసివేసుకోవాలి. నీ హృదయాన్ని వెరవనీయకండి అంటాడు. ఆమె అనుకుంటుంది, ఇది నాకు ఆఖరి రోజులు, ఆఖరి దినం అనుకుంది. ఈ రోజుతో నేను ఇక ఆకలి తీర్చుకోలేను, ఇక నా జీవిత కాలం అంతా ఈ ఆకలి దప్పులతో అలమటించాలనుకుంది. కానీ దైవ సేవకుడు ఒక అభయవాక్కునిస్తున్నాడు, భయపడవద్దు. నీవెందుకు భయపడుతున్నా? నువ్వెందుకు కలవరపడుతున్నా? ఇక జీవితం ఇంతే అనుకుంటున్నావా? ఏ విషయంలో నువ్వు కృంగిపోవద్దు. నేను నీ పట్ల ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాను. నీ ఇంట్లో ఉన్నది కొంచెమే కావచ్చు, దాన్ని విస్తారంగా ఆశీర్వదించబోతున్నాడు. సకల సంపద చేత నింపబోతున్నాడు. పట్టెడు పిండే కానీ కరువు దినాలు తీరేంత వరకు సంతృప్తిగా తినగలిగేటట్లు ప్రభు చేశాడు. దేశమంతా కరువు వచ్చినా నీ ఇంట కరువు రాకుండా దేవుడు చేయగలిగిన వాడు. ప్రజలందరూ కరువు కాటకాలతో అలమటిస్తూ ఉన్నా నీ కుటుంబాన్ని, నిన్ను దేవుడు సంతృప్తి చేత పోషింపచేసి ఆనంద సంతోషాన్ని అనుగ్రహించుటకు సమర్థుడుగా ఉన్నవాడు. ఆమె ఇంటిలో ఒక అద్భుతం. ఓ దైవ సేవకుడా, ఎందుకు కలవరపడుతున్నా? తోటి ప్రవక్తలందరినీ చంపేస్తున్నారు, ప్రార్థన లేకుండా చేస్తున్నారు, బలిపీఠాలు కూల్చేస్తున్నారు, దేవుణ్ణి ఆరాధించని కూడా చేస్తున్నారని కృంగిపోతున్నావా? అలనాడు ఏలియాని హెచ్చరిక చేసిన ప్రభు ఈ పునరుద్ధానపు వేళ నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకు దాగి ఉంటున్నావు? రా, బయటికి రా. దేవుని శక్తిని పొందుకో, దేవుని ఆత్మ బలమును పొందుకో, నీ పిలుపును, దర్శనమును స్థిరపరచుకో. ప్రభు కొరకు ఒక సాక్షిగా బ్రతకటానికి, అనేక జన్మలు అభిషేకించటానికి ఒక విలువైనటువంటి సాధనముగా నువ్వు మార్చబడుటకు రమ్మని పిలుస్తున్నాడు. నీకున్న కలవరాల్లో నుండి విడుదల బయటికి రావాలి. సమస్యలు, ఆవేదనలు అనబడుతున్నటువంటి బండ తీసివేయాలి. ఒకవేళ నీకు దాహం లేదు అయినా కానీ దాహం తీరుస్తాడు అక్కడ. నీకు జీవితంలో అక్కర్లేదు కానీ అక్కర కలిగేటట్లు చేసి నీ జీవితంలో ఒక అద్భుతాన్ని అక్కడ చేస్తాడు. మనుషుల వైపు చూస్తూ అలలాడిపోతున్నావా? ప్రభువుని చూడు. ఆయన నిన్ను వెంబడిస్తున్న బండ. ఎన్నో కొండలు ఉన్నాయి, అవి నడవలేవు, ఊరు మధ్యలోనికి కూడా రాలేవు. యేసుక్రీస్తు నిన్ను వెంబడిస్తున్నాడు, నీతో కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. నీ జీవితంలో ఒక అద్భుతం చేయాలని కోరుకుంటున్నాడు.
అలసిపోతే అలసట తీర్చి, దాహాన్ని ఇచ్చి, తృప్తినిచ్చి, ఆనందాన్ని కలుగు చేసి నీ జీవితంలో గొప్ప నెమ్మదినివ్వాలని కోరుకుంటున్నాడు. దుష్టులకు నెమ్మది ఉండదు. నిన్ను చూచిన వాళ్ళు భీతి చెందేటట్టు, కలవరపడేటట్లుగా ప్రభు చేస్తాడు. ఏ విషయానికి నువ్వు కలత చెందవద్దు. చదువుకుంటున్నావా? కాలేజీల్లో ఉన్న సమస్యలు, స్కూల్లో ఉన్న సమస్యలను బట్టి కృంగిపోతున్నావా? నీ హృదయంలో ఉన్న కలవరాన్ని తీసివేసుకో. దేవుడు నిన్ను వెంబడించబోతున్నాడు. ఇది మొదలుకొని నీ చదువుల రంగాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఇది మొదలుకొని నీ భవిష్యత్తుని దీవెనకరంగా మార్చబోతున్నాడు. ఇది మొదలుకొని నీ కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నాడు. ఇది మొదలుకొని కుటుంబ సమస్యలతో నలుగుతుంది. సమాధానం లేదా? కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదా? కుటుంబ సభ్యుల మధ్యలో సమాధానం లేకుండా బ్రతుకుతున్నావా? నీ గుండెల్లో ఉన్న కలవరాన్ని తీసివేయి. యేసయ్య నిన్ను వెంబడించటానికి ఇష్టపడుతున్నాడు. నీకు మంచి రోజులు వచ్చాయి. నీవు విశ్వసించు. విడిపోయిన నీ కుటుంబాన్ని దేవుడు ఐక్యపరచబోతున్నాడు. సమాధానం లేని నీ కుటుంబంలో సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. సంతోషం లేని నీ కుటుంబంలో సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. కృంగిన నిన్ను వెన్ను తట్టి ధైర్యపరిచి లేవనెత్తబోతున్నాడు. ధైర్యమునిచ్చే బండగా ఆయన నిన్ను వెంబడించుతున్నాడు. ఉద్యోగ పరిస్థితుల్లో నువ్వు కృంగిపోయి జీవితంలో నెమ్మది పొందలేని స్థితిలో ఉన్నావా? నీ హృదయంలో ఉన్నటువంటి ఆ కలతలను తీసివేసి ప్రభు నిన్ను వెంబడిస్తాడు. నీ ఉద్యోగాన్ని కాపాడుతాడు. ప్రమోషన్ విషయంలో అద్భుతం చేస్తాడు. నీ జీవితంలో ఒక నూతన కార్యాలు చేస్తాడు. నీవు కోరిన స్థానాన్ని ప్రభు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నీవు ఏదైతే ఆశిస్తావో ఆశించింది ప్రభు చేయాలని కోరుకుంటున్నాడు. భయపడవద్దు, భయపడవద్దు, కలవరం చెందవద్దు. ఆ కలవరాన్ని నువ్వు తీసివేసుకుంటే ప్రభు నీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు. కుటుంబంలో నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావా? సంతానం లేకుండా నిందలు అనుభవిస్తూ ఉన్నావా? దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ దోషాన్ని తొలగించుకో. ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. గొప్ప ధన్యతను నిన్ను సంతానవతిగా ప్రభు మార్చి నీ జీవితంలో ఒక అద్భుత ఆశ్చర్య కార్యాన్ని జరిగించాలని కోరుకుంటున్నాడు. నీవు విశ్వసించు. ఆ విశ్వాసాన్ని తొలగించుకో. ప్రభు నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాన్ని చేయబోతున్నాడు. ఏ పరిస్థితుల్లో నువ్వు కృంగిపోతూ ఉన్నా ఆయన నీ జీవితంలో అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. ఇది మొదలుకొని నిరంతర ఆశీర్వాదానికి ఇవ్వబోతున్నాడు. దేవా, నాకున్న కలతలు, కలవరాలన్నిటిని తొలగించండి. ఆ బండను తీసివేయమంటున్నాడు. నీలో ఉన్న బండను తీసివేస్తే క్రీస్తు యేసే మొక్కుయమైన మూలరాతిగా ఉండి నీ విశ్వాస జీవితాన్ని స్థిరపరిచి తొలగిపోకుండా నిన్ను బలపరిచి ఆనంద సంతోషాలతో నింపుటకు సమర్థుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తీర్మానం కలిగిన ప్రార్థన అందరూ చేసుకోండి. దేవా, నా జీవితంలో నేను ఎక్కడ కృంగిపోకూడదయ్యా. నీవు నన్ను లేవనెత్తి మీరు నడిపించండి. నీవు నన్ను వెంబడించండి. నా జీవితంలో ఒక అద్భుతం చేయండి. నీ సన్నిధికి ఎంతో దూరం నుండి ఆశతో వచ్చాను. అద్భుత కార్యాన్ని చేయండి. థ్యాంక్ యూ గాడ్. నీ ప్రజల మొరను వినండి ప్రభువా. నీ ప్రజలు ప్రార్థిస్తున్నారు, ప్రార్థన ఆలకించండి ప్రభువా. ఏ సమస్యతో ఇక్కడ వచ్చారో ప్రతి వారి మొరను వినండి ప్రభువా. ప్రతి కన్నీటిని నాట్యంగా మార్చండి నాయన. కృంగిన నీ బిడ్డలను లేవనెత్తండి ప్రభువా. నీవు వెంబడించే బండవే నాయన. నీ బిడ్డల జీవితంలో అద్భుతం చేయండి.
ప్రార్థనకు ప్రతిఫలాన్ని కలుగు చేయండి. అక్షరాల నెరవేర్పును జరిగించండి. Oh God, hallelujah. Oh God, hallelujah. Oh God, hallelujah, hallelujah, hallelujah. దారిద్ర్యాన్ని తొలగించండి నాయన. సంపదని ప్రజల జీవితంలో ప్రారంభించండి. ఓ స్తోత్రం నాయన. ఓ స్తుతి నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. స్తోత్రం నాయన. స్తుతి, స్తోత్రం నాయన. ప్రభు మనతో హెచ్చరిక చేసిన మాటలను బట్టి చేతులెత్తి స్తోత్రాలు చెల్లుతాం. మనలో ఉన్నటువంటి ఆ బండను తీసివేసుకుంటే, కలతలు, కలవరాలు, ఆవేదనలు, అనాలోచనలని బండను తీసివేస్తే, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాతిగా ఉండి మనల్ని వెంబడించి మన జీవితంలో ఉన్నటువంటి దోషాన్ని తొలగించబోతున్నారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ ఆరాధన ఆది నుండి అంతం వరకు దీవెనకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కుమారుడైన యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపి, జీవాధిపతి, నీకు స్తోత్రం యేసయ్యా. స్తోత్రమయ్యా. గడిచిన కాలం అంతా మా జీవాన్ని మీ కృపలో దాచేరేసయ్యా. మరొక నూతనమైన దినంలో తండ్రి, సకల కోటి పరిశుద్ధుల ఆరాధనలో ప్రభా, ఉదయకాలంలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం కొరకే నీకు స్తోత్రం యేసయ్యా. స్తోత్రమయ్యా. తో మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా యేసయ్యా, నీకు ఒక్కసారి నీ కనుదృష్టిని మా మీద నిలపమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, రాయిని తీసివేయమని చెప్పి ఉన్నారు తండ్రి. అయ్యా, రాయి అనగా తండ్రి హృదయంలో ఉన్న సమస్యలు, ఆవేదనలు అని చెప్పి ఉన్నారు తండ్రి. అయ్యా, మా హృదయంలో ఉన్న కలవరాలు, సమస్యలు తండ్రి, వాటిని అన్నిటి నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం యేసయ్యా. అనాలోచనలన్నీ బండను మా యొద్ద నుండి తీసివేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, అవిశ్వాసాన్ని బండను మా యొద్ద నుండి తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే అవిశ్వాసం కలిగి, అనాలోచన కలిగి ఉన్నారో ప్రభా, అయ్యా యేసు అధికారమైన నామంలో నిర్మూలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం యేసయ్యా. కనికర స్వరూపుడా, కనికరించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. వెంటాడుచున్న సకల దోషాన్ని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నామయ్యా. అవిశ్వాసాన్ని తీసివేసి తండ్రి, శ్వాసం కలిగి జీవించినట్లు మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నామయ్యా. తోమైతే అవిశ్వాసం కలిగి ఉన్నారు ప్రభా, అలాగ ఉండకుండా మా శ్వాసలందరూ తండ్రి శ్వాసం కలిగి ప్రభా అయ్యా మీ సన్నిధిలో స్థిరపరచబడినట్లు మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం యేసయ్యా. కృప కలిగిన దేవాని కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, కలవరం అనే తండ్రి బండని మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, విశ్వాసుల కుటుంబాల్లో ఎవరైతే కలవరాల మధ్యలో ప్రభా, చెప్పుకోలేని సమస్యల మధ్యలో తండ్రి, కుటుంబాల ఆవేదనల మధ్యలో ప్రభా అల్లాడిపోతున్నారో తండ్రి, ఆ కలవరాలన్నిటి నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రమయ్యా. అయ్యా, సారేపతిని ఊరిలో ప్రభా ఉన్న ఒక స్త్రీ ప్రభా, తన తొట్టులో కొంచెమే పిండి, బుడ్డిలో కొంచెమే నూనె ప్రభా. అయ్యా, కలవరం పడినప్పుడు ప్రభా, కలవరాల సమస్యల నుండి విడిపించిన దేవుడు ప్రభా. అయ్యా, తనకు సమృద్ధితో మీరు నింపిన దేవుడు ప్రభా. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరైతే ఏ కలవరాల మధ్యలో ఉన్నారో తండ్రి, ఆ సమస్యలన్నిటి నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ బండని మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం. ముఖ్యంగా ప్రతి ఒక్కరు ధైర్యం కలిగి మిమ్మల్ని వెంబడించే వ్యక్తులుగా కూడా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా.
ఎవరైతే ధైర్యం కలిగి ఉన్నారో ప్రభు వారందరినీ కృప చేత మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ధైర్యం కలిగి మీ సన్నిధిలో మిమ్మల్ని వెంబడించే వ్యక్తులుగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా. వెంటాడుచున్న సకల దోషాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. అయ్యా నిన్ను ఎదుర్కొనే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. వరుడుగా మీరు వచ్చినప్పుడు వధువు సంఘముగా మేము సిద్ధపాటు కలిగి మిమ్మల్ని ఎదుర్కొనే కృపను కూడా మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. మరి ముఖ్యంగా ఇంతవరకు నిలబడిన సావుకులు కూడా మీరు కృపించి వాడుకున్నందుకు నీకు స్తోత్రం అయ్యా. ఇంకా యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం యేసయ్య కృప ఆయన వెంబడించు బండగా మనకు తోడై ఉండునుగాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.